ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి టైమింగ్‌లో ఒక చిన్న మార్పయితే ఉందన్నమాట. ఇదివరకు చెప్పిన టైమింగ్ వేరు, ఇప్పుడు వస్తున్న టైమింగ్ వేరు. అందరూ కన్ఫర్మ్‌గా తెలుసుకోవాలి. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఈరోజు ఎంసెట్ పరీక్షా ఫలితాలైతే రావడం జరుగుతుంది. టాప్ కాలేజ్‌లో సీట్ వస్తుందో రాదో అని భయపడతా కూర్చుంటే మీ అందరికీ ఒక లాస్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. జూలై 10వ తేదీలోపు డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చిన ఫామ్ ఫిల్ చేస్తే టాప్ బీటెక్ కాలేజ్‌లో అది కూడా స్కాలర్‌షిప్‌తో క్రాక్ చేయొచ్చు. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను ఆల్రెడీ. ఇదొక ఎన్ఐటీ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఫామ్‌తో తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో 30+ లొకేషన్స్‌లో బీటెక్ సీట్ అయితే క్రాక్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్, డేటా సైన్స్ నేర్చుకుంటూ డ్రోన్స్, రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. పెయిడ్ ఇంటర్న్‌షిప్ కూడా క్రాక్ చేయొచ్చన్నమాట. ఫ్రీ ప్రీమియం ఏఐ టూల్స్, స్టూడెంట్ క్లబ్స్ అండ్ మాస్టర్ క్లాసెస్ ఆన్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఇలా చాలా అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరు లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అవ్వండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి. మెయిన్గా మనకి ఈరోజు మార్నింగ్ మనకి వెయిటింగ్ లిస్ట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి క్లియర్గా ఒకసారి చూసుకుంటే కనుక ఈరోజు 3 PMకి ట్విట్టర్ వేదికగా మనకి పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు. మనకి మార్నింగ్ ఒక సెట్ మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట. మొత్తం డిస్కస్ చేసుకొని అదైతే రిలీజ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ సెట్ మీటింగ్ కూడా మనకి మండే అయితే జరగాలి. అదే పోస్ట్‌పోన్ అయితే కావడం జరిగింది. అందుకు ఈ రోజు 11 తర్వాత ఆ సెట్ మీటింగ్ నిర్వహించి దాని తర్వాత 3 గంటలకు మధ్యాహ్నం పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుంది కదా. అండ్ సెకండ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. మనకి ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మనకి అప్డేట్ అయితే వేయడం జరిగింది. ఒక్కసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఎంసెట్ ఫలితాలు నేడే మనకి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అని చెప్పారన్నమాట. మీకు ఇంకో ఆర్టికల్ కూడా చూపిస్తాను. మెయిన్‌గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా. మధ్యాహ్నం మనకి 3 PMకి ఎంసెట్ ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ డీటెయిల్‌గా వాళ్ళు ఏం చెప్పారో చూసుకుంటే గనక మనకి ఎంసెట్ ఫలితాలు మంగళవారం విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష కమిటీ సమావేశం ఈ రోజు మార్నింగ్ 11కి అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎంసెట్ పరీక్షా ఫలితాలు వెల్లడించే అవకాశాలైతే ఉన్నాయని అధికార వర్గాలైతే తెలిపాయి. ఏదైనా ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించే ముందు దానికి సంబంధించి సెట్ కమిటీ సమావేశం అయితే జరగాలి. అది నిన్నైతే జరగాలి. కానీ అదైతే జరగలేదు. దానివల్ల ఈ రోజైతే జరుగుతుందన్నమాట. అండ్ సిబిఎస్ఈ వాళ్ళు కూడా అన్యాయం అయితే జరిగేలా విద్యాశాఖ చర్యలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిమైనింగ్ 30% పెండింగ్‌లో అయితే ఉంది కదా. అండ్ ఈ రోజు మీటింగ్‌లో కూడా సీట్లు ఎంత, ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఇవ్వచ్చు. మనకి ఏఐసిటీ కూడా ఆగస్ట్ నుంచి బీటెక్ క్లాస్ అయితే స్టార్ట్ చేయమని చెప్పేశారు. కానీ ఇప్పటివరకైతే అసలు అప్డేట్ అంటూ లేదు. కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మ్యాక్సిమం మనకి దాని మీద అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. వన్స్ పరీక్షా ఫలితాలు వచ్చినా వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను.